హలో అండి, ఇవి తెలగపిండి వడియాలండి. దీన్ని మేము చిన్నప్పుడైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. చాలా బాగుంటాయి. ఈ కాలం పిల్లలకి అస్సలు దీని గురించే తెలియదు. అందుకే ఒకసారి మా అమ్మాయికి టేస్ట్ చూపిద్దామని, అలాగే ఈ వీడియో మీకు షేర్ చేద్దామని నేను చేశానన్నమాట. ఇదే తెలగపిండి అనమాట. దీన్ని నేను వైజాగ్ నుంచి తెప్పించాను. మా తమ్ముడు కొని పంపించాడు. ఇది మంచి క్వాలిటీది అనమాట. దీంట్లో ఇసుక ఏం లేకుండా గానుగ నూనె పడతారు కదా, అక్కడి నుంచి తెచ్చాడనమాట. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక్కసారి కడుక్కొని దాంట్లో నింపుగా మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక రోజు నైట్ అంతాను నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ సరికి తీసి ఒక క్లాత్లో, పల్చటి క్లాత్లోని ఇలా వేసుకొని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకొని మళ్ళీ 1 డే ఉంచుకోవాలన్నమాట. ఇది కొంచెం పులియాలి. దీని మీద కొంచెం ఏదైనా బరువును పెట్టుకోవాలి. అప్పుడే వాటర్ అంతా దిగిపోతుందన్నమాట. నేనైతే ఇదిగోండి ఈ విధంగా వెయిట్ పెట్టానన్నమాట. తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత దాంట్లో కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రెప్పలు వేసుకోవాలి. వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ మూటని ఇలా విప్పుకోవాలన్నమాట. విప్పుకుంటే లోపల ఆ వాటర్ అంతా దిగిపోయి ఈ విధంగా రెడీ అవుతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి వాటర్ అంతా పోయి ఈ విధంగా తయారైంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసుకున్న ఆ పేస్ట్ని వేసుకోవాలి. మరి మెత్తగా మిక్సీ చేసుకోకూడదు, ఇలాగ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని రాత్రంతా అలా మూత పెట్టుకొని ఉంచేయాలి. ఉంచితే బాగా పులుస్తుంది అనమాట. నేనైతే నైట్ అంతా పెట్టాను. 10 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మార్నింగ్ సరికి ఇంకొకసారి బాగా కలుపుకొని తీసి ఇలాగా ఎండలో చిన్న చిన్న వడియాలని తయారు చేసుకోవాలి. నేనైతే నిజంగా చెప్తున్నానండి, ఇది ఫస్ట్ టైం చేశాను. ఎప్పుడు అమ్మ చేస్తే తినేయడమే కానీ నేను ఎప్పుడూ చేయలేదు. నేను చేశాను. మా పాపకైతే చాలా చాలా నచ్చింది. నేనైతే అమ్మ చేసింది అలా గుర్తుకు చేసుకొని తయారు చేశాను. మెయిన్ ఇవి బాగా ఎండాలండి, తడి ఉంటే మాత్రం పాడైపోతాయి. వీటిని చారన్నం, పెరుగన్నం కాంబినేషన్లో తింటాం. మీరు ఏ కాంబినేషన్లో దీన్ని తింటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి.